హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళ ఎంగేజ్మెంట్ పైన వేణుస్వామి గారు జోష్యం చెప్పిన వెంటనే ఆయన ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూస్తాం. ఇప్పుడు ఆ వివాదం కంటిన్యూ అవుతుండగానే ఆయన పైన ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది సార్. అది వేణుస్వామి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు, ఆయనకు ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. అయితే ఇప్పుడు అంటే బిగ్ బాస్ హౌస్కి నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మన నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి వేణుస్వామి గారు వెళ్తారా? ఒకవేళ వెళ్లకుండా నాగార్జున గారు ఏమన్నా అడ్డుపడే అవకాశం మేనేజ్మెంట్తో మాట్లాడి చేస్తారా అన్న చర్చ అయితే మొదలైంది సార్. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే నాగార్జున అడ్డం పడతాడు అనే అభిప్రాయంతో అయితే నేను ఏకీభవించనండి. ఓకే. ఎందుకంటే ఇప్పటివరకు నాగార్జున ఈ జరుగుతున్నటువంటి వివాదం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే ఇష్యూ ఎందుకు చేసుకోవాలి అనే యాంగిల్లో మాట్లాడి ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు. అందుకని బిగ్ బాస్ షోకి వేణుస్వామి వస్తే నాగార్జున వర్సెస్ వేణుస్వామి ఎలా ఉంటుంది సన్నివేశం అనేది ఒక క్యూరియాసిటీతో కూడినటువంటి అంశం. అంటే మనం మార్కెట్ దృష్టితో చూడాలి ఏ విషయాన్నైనా. క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేణుస్వామిని పిలుస్తారు. అలాగే ఇంకో 2 పేర్లు వినిపించినాయి బిగ్ బాస్కి. అది రాజ్ తరుణ్తో పాటు ఆయన మిత్రుడు అయినటువంటి ఆర్జే శేఖర్ భాష. ఆయన మీద అయితే అసలు బిగ్ బాస్ కోసమే ఈ గందరగోళంలోకి ఆయన ల్యాండ్ అయ్యాడు అని కూడా ఒక ప్రచారం జరిగింది. సో అంటే ఎక్కడ కాంట్రవర్సీ ఉండి ఎక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అనేటువంటి వాళ్ళని పిలుస్తున్నారు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి పద్ధతి. సో అదే పద్ధతి ప్రకారం ఇక్కడ 2 స్పెక్యులేటివ్ గొడవలు ఉన్నాయి. ఒకటి వేణుస్వామి బిగ్ బాస్ షోలో ఉండటం, ఆయన వ్యతిరేకులు ఇంకెవరైనా ఉండాలి, కౌంటర్ పార్ట్ ఉండాలి అక్కడ. వాళ్ళిద్దరూ ఎలా ఘర్షణ పడతారు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ చూస్తారు జనాలు. రోజు షో చూడటం అనేది ఇక్కడ ప్రధానం. దీంతోపాటు నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు ఇతని మీద? ఇతన్ని వెంటనే ఎలిమినేట్ చేసేస్తాడా, లేకపోతే చివరి వరకు భరిస్తాడా, లేదు ఈయన ఆయనకి ఏమన్నా కన్ఫెస్ అవుతాడా, అయ్యా తప్పు జరిగింది మీరు వదిలేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, మనం ఈ షో అయిపోయిన తర్వాత నేను విడిగా మీతో మాట్లాడతాను లాంటి ప్రతిపాదనలు ఏమైనా చేస్తాడా? ఇది టోటల్గా క్యూరియాసిటీ జనాలకి ఉండేటువంటి అంశం. కాబట్టి సెంటిమెంట్లకు వెళ్ళి వ్యాపారం పోగొట్టుకోరు వీళ్ళు. సెంటిమెంట్కి వెళ్ళి వ్యాపారం పోగొట్టుకోవడం లాంటి పిచ్చి పనులు డెఫినెట్గా నాగార్జున గారు చేయడు. కాకపోతే ముందు ఒకసారి పిలిచి ఏమిటది అని మందలిస్తే మందలించవచ్చు, అంతవరకే. అంతే తప్ప షోని డిస్టర్బ్ చేయటం కోసం తన పర్సనల్ ఫీలింగ్స్ని వాడడం, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఒక షెల్ ఉంటుంది ఆయన దగ్గర. వ్యాపార వ్యవహారాలకి ఒక సపరేట్ డబ్బా ఉంటుంది. దీన్ని దాంతో కలిపే ప్రయత్నం చేయడా, దేంది దాందే. కాబట్టి ఆయన డెఫినెట్గా ఇలాంటి ప్రతిపాదన వస్తే, ఇప్పటిదాకా అధికారికంగా వేణుస్వామి ఆ షోకి వెళ్తున్నాడని బయట స్పెక్యులేషన్ తప్ప, ఇది కూడా ఒక రకంగా మీడియా సృష్టించిన వార్త కావచ్చు. ఎందుకంటే వేణుస్వామి బిగ్ బాస్ అనేది తమ్నైల్ పెట్టగానే జనాలు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు పిలిస్తే ఏం ఆశించి పిలుస్తున్నారో అదే ఆశించి తమ్నైల్ పెడతారు. సో జనం చూస్తారు. జనం చూడటం అనేది ఇక్కడ ప్రధానం. పాతాళ భైరవిలో మాంత్రికుడు రేలంగిని అడిగినట్టు జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అంటాడు. జనమే మనము, మనమే జనము అంటాడు ఆయన. అంటే జనమే మనము, మనమే జనం అంటే మనం ఏం చేస్తే అది చూస్తారు వాళ్ళని. మనని మనం జనంగా అనుకుని పెట్టేస్తే ఆటోమేటిక్గా జనం కనెక్ట్ అవుతారు అనేది ఫిలాసఫీ. ఓకే. ఏది సదా చెప్పుడు అనే క్యారెక్టర్ చెప్తుంది పాతాళ భైరవిలో డైలాగ్. సో అదే ఇప్పుడు మీడియాని నడిపిస్తున్న సూత్రం. ఆ సూత్రం ప్రకారం ఇది బిగ్ బాస్ షోకి వేణుస్వామి నాగార్జున రియాక్షను ఇలాంటివేవో పెట్టేస్తే వర్కౌట్ అయిపోతుంది అనేది ఆ వ్యూహంతో ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. వాస్తవం ఉండే అవకాశం లేకపోవచ్చు. లేదు ఇవన్నీ కరెక్ట్ అయ్యి ఒకవేళ ఆయన్ని కనుక ప్రతిపాదిస్తే
ఆయన తీసుకోవాలని చెప్పి టీం కోరుకుంటే నాగార్జున కాదని అంటాడని నేను అనుకోవడం లేదు. పిలిచి ఒకసారి మందలించవచ్చు, ఏమైనా అలా చేసావు అని మందలించవచ్చు. కానీ ఏ ఉద్దేశంతో వేణుస్వామిని పెడుతున్నారో ఆయనకు అర్థమవుతుంది పూర్తి క్లియర్గా. ఓహో, మనకి ఇతనికి ఎలాంటి ఘర్షణ జరుగుతుందో జనం చూస్తారు, ఇది ఒక క్యూరియాసిటీ అంశం కాబట్టి షో సక్సెస్ అవటం అనేది ఆయన ఫైనల్ ఇది లక్ష్యం, అంతిమ లక్ష్యం షో విజయవంతం అవ్వాలి. ఇంకొక సీజన్కి తనకి ప్రమోషన్ దొరకాలి కాబట్టి ఈ సీజన్కి ఒకవేళ ఇది సీరియస్గా ప్రతిపాదిస్తే ఆయన కాదండు. ప్రస్తుతానికైతే ఉన్నవి స్పెక్యులేషనే, సీరియస్గా ఆయనకి పిలుపు వచ్చినట్టుగా అయితే అక్కడ లేదు. అధికారికంగా అయితే వాళ్ళే ప్రకటిస్తారు. మేబీ ఇంకా టైం ఉంది, దానికి టైం తీసుకునైనా ప్రకటిస్తారేమో చూద్దాం. ఓకే సార్. వేణుస్వామి ఉంటే నాగార్జున కాదంటాడు అనేది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.